దిష్టి పాలిటిక్స్ మొదలయ్యాయి. కోనసీమ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఒక్కొక్కరుగా ఫైర్ అవుతున్నారు. ఆ మధ్య జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ జాబితాలో చేరారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు సైతం క్యూ కడుతున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఆశా, మనం చూస్తున్నాం తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలను బ్యాన్ చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి సో మీరు చెప్పిన విధంగా ఎప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక వారు మొన్నటి వరకు నీటి పంపకాలకు సంబంధించి చూసాం, ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి. ఇప్పుడు కొత్త విషయం మనం చూస్తున్నాం, ఏదైతే దిష్టి పాలిటిక్స్, కొబ్బరి చెట్లు ఈ విధంగా మోడి బారిపోవడానికి కూడా ఈ పచ్చదనం, కోనసీమ జిల్లాలో ఉండేటువంటి పచ్చదనం కారణంగానే తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి కూడా ఒక రీజన్ అంటూ చెప్పినటువంటి పరిస్థితి చూసాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో ఆ స్టేట్మెంటే ఇప్పుడు ఇంత గొడవకి, ఇంత రచ్చకి కారణమైంది అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి ఈ కొబ్బరి చెట్లకి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వాదన. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, ఒక సినిమా అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ సినిమాని ఇక్కడ ఆడనివ్వము, క్షమాపణలు చెప్పాల్సిందే. వాకటి శ్రీహరి కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అటు బీఆర్ సంబంధించి జగదీష్ రెడ్డి కావచ్చు, ఒక్కొక్కరు ఫైర్ అవుతున్నారు. అసలు ఏంటి దీనికి దానికి సంబంధం ఏంటి? రాష్ట్ర విభజన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఈ దిష్టి తగిలి ఏపీలో కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పచ్చదనానికి సంబంధించి, కొబ్బరి చెట్లకు సంబంధించి ఇంత వివాదాస్పద కామెంట్స్ చేయడం ఏంటి? ఇంకా పర్సనల్ గానే కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీకు రాజకీయాల్లో నైపుణ్యం అంటే కనీసం అనుభవం లేకపోవడం వల్ల ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్తున్నారు. లేదంటే గనక చిరంజీవి, మీ అన్న చిరంజీవి ఏదైతే ఫోకస్ గా ఉన్నారో అది చూపించుకొని ఇక్కడికి వస్తున్నారు. ఇదంతా కూడా మీ వల్ల ఏమీ లేదు, గతంలో మీరు ఓడిపోయినా మేము జాలిపడ్డాం, కానీ ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అనేది. అక్కడ పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ లో ఫస్ట్ పాయింట్ మనం చూసాం, యాక్చువల్లీ ఈ కోనసీమ పచ్చదనం రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణమైంది అని చెప్పేసి. రాష్ట్రం విడిపోయిన తర్వాత నరుడు దిష్టికి నలరాయన పగులుతుంది అన్ని కరెక్టే, కానీ తెలంగాణ ప్రజల దిష్టి తగులుతుంది అనేది ఇక్కడ వస్తున్నటువంటి బాధ. ఎంతమంది దిష్టి తగిలిందో ఈ విధంగా పడిపోయింది. పచ్చదనం అనేది కోనసీమ అందాలకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తున్నాయి కోనసీమ కొబ్బరి చెట్లు కాకుండా మనకి మూడలు మాత్రమే కనిపిస్తున్నాయి అంటే ఎంతమంది దిష్టి తగిలిందో దీన్ని లైన్ లో పెట్టాలి. అంతవరకు కరెక్టే, కానీ దీంట్లో తెలంగాణను తీసుకురావడం అనేది ఇక్కడ మనకి హాట్ టాపిక్ గా మారింది. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది కూడా వెయిట్ చేయాల్సిన అంశం. మాట్లాడదాం. మాతో పాటు మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ పాలిటిక్స్, అది కూడా కొబ్బరి చెట్లు దిష్టికి సంబంధించి చిన్నగా చేసినటువంటి కామెంట్ ఇప్పుడు పెద్ద రచ్చ చేస్తుంది, హాట్ టాపిక్ అయినటువంటి సిచ్యువేషన్. ఏకంగా బ్యాన్ చేస్తాము, మీరు అంత ప్రేమ ఉంటే ఏపీలో ఉండొచ్చు కదా, హైదరాబాద్ కి ఎందుకు వస్తున్నారు, ఇక్కడ ఆస్తులు అమ్మేసేయండి, మీ సినిమా ఒక్కరోజు కూడా ఆడనివ్వం, చాలా స్టేట్మెంట్స్ పాస్ అవుతున్నాయి. యాజ్ ఎ మినిస్టర్ గా చెప్తున్నాను, మీ సినిమా ఇక్కడ ఆడనివ్వం అని చెప్తున్నటువంటి కండిషన్ కనిపిస్తోంది. ఇది ఏ స్థాయిలో హట్ చేస్తుంది అనేది కూడా మనకు కనిపిస్తుంది కదా. అంటే ఆశ, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ గా దావానవలంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా పవన్ కళ్యాణ్ పైన ఎదురుదాడి మొదలుపెట్టారు. మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మొదలుపెట్టినటువంటి కామెంట్స్ కాస్త నిన్నటికి వచ్చేసరికి బల్మూరి వెంకట్ మాట్లాడారు. ఆ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడారు. ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయన ఇంకా 70 ఏళ్ళు అయినా సరే ఆయన ముఖ్యమంత్రి కాలేడు. ఒకవైపు తెలంగాణలో ఉంటూ, తెలంగాణలో ఆస్తులు కొంటూ, తెలంగాణలో ఆస్తులు పెంచుకుంటూ, తెలంగాణలో సినిమాలు ఆడిస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. కోనసీమకు తెలంగాణ వాళ్ళు ఎందుకు పోతున్నారు? పొద్దున లేస్తే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యాపారస్తులు, ఆంధ్రప్రదేశ్ నాయకులంతా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇక్కడనే ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు, ఇక్కడనే కాంట్రాక్టులు చేస్తున్నారు, ఇక్కడనే వారి వ్యాపారాలు పెంపొందించుకుంటున్నారు. అలాంటి తెలంగాణపై ఏడవడం ఎందుకని చెప్పేసి కూడా తెలంగాణ నేతలు వరుసగా కామెంట్ చేస్తారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర మంత్రి, R&B శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ లో చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది, చెప్పకపోతే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వము, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయం నుంచి కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎవరు తెలిపినా మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజనకు సంబంధించిన విషయంలో కూడా ఇదే విధంగా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు ఆయన చేసిన కామెంట్స్ పైన ఎదురుదాడి చేశారు. ఇప్పుడు ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ కూడా ఒకవైపు మాడిపోతున్నాయి, తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలిందని ఆయన చేసిన కామెంట్స్ అన్ని కూడా ఒకవైపు
కోనసీమకు తెలంగాణ వాళ్ళకు సంబంధం ఉంది, అక్కడ మేము ఎవరు వచ్చేవాళ్ళు లేరు, పోయేవారు లేరు, కోనసీమకు తెలంగాణ వాళ్ళ దృష్టి తగులుతుందని చెప్పేసి వీళ్ళంతా ఎదురుదాడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకవైపు మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కావచ్చు, నిన్న బల్మూరి వెంకట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీరందరూ కూడా ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వను అనేసరికి ఒకవైపు రాష్ట్ర మంత్రి అధికారికంగా మాట్లాడే వరకు పరిస్థితి వెళ్ళిందంటే కూడా ఇది రానున్న రోజుల్లో మరింతగా స్ప్రెడ్ అయ్యే అవకాశం కనబడుతుంది. పవన్ కళ్యాణ్ స్పందించే వరకు పరిస్థితి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారు? ఒకవైపు మెగాస్టార్ కుటుంబం హైదరాబాద్ లో తలబడి తెలంగాణ ప్రజలకు అనుబంధంగా తెలంగాణ ప్రజలు అత్యంత ఎక్కువగా ఆదరించే పవర్ స్టార్ కుటుంబం కావచ్చు, మెగాస్టార్ కుటుంబం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇదే విధంగా మాట్లాడేసరికి దాని ఇంపాక్ట్ అంతా కూడా ఇండస్ట్రీకి అంటుకునే పరిస్థితి అయితే తలెత్తింది. ఆశ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సంపత్ ఉన్నారు మనతో మాట్లాడడానికి, హైదరాబాద్ సంబంధించి జనసేన లీడర్. సంపత్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఏంటి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ సంబంధించి మీ అభిప్రాయం? కరెక్టే అంటారా, లేదంటే ఏదైనా చిన్న వర్డ్ మిస్టేక్ అని అంటారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? మేడం, ముందుగా ఐ న్యూస్ వాళ్ళు ఈ డిబేట్ పెట్టినందుకు చాలా మంచి పరిమాణం. నేను ఏమంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమన్నాడో ఒకసారి వాళ్ళని వినమనండి. చాలా మంది చెప్తున్నారు, బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అద్దంకి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు. ఇలా కోమటిరెడ్డి అన్నకి ఏమైందో తెలియదు, కానీ కోమటిరెడ్డి అన్న కూడా ఆ విధంగా అంటే వీళ్లకు అవగాహన రాహిత్యం లేదు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకసారి మీరు చెప్పండి. సంపత్ గారు సారీ ఏమన్నారు పవన్ కళ్యాణ్? సారీ, నేను అదే చెప్పబోతున్నాను. నేను యాజ్ ఏ ఒక తెలంగాణ బిడ్డగా, లేకపోతే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, లేకపోతే ఒక ఓయూ బిడ్డగా నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఒక జనసేన పార్టీలో ఉంటూ ఒక సీనియర్ లీడర్ గా ఉన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే, కోనసీమ ప్రాంతంలో మొన్న కొన్ని ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ప్రాంతాన్ని సందర్శించుకునే విషయంలో ఏమన్నారంటే, ఇక్కడున్న చెట్లు మొండం పోయినాయి, ఇక్కడున్న అసలు పచ్చగా నిగనిగలాడేటి కొబ్బరి చెట్లు అన్ని మొత్తం ఇవాళ పచ్చగా లేకుండా కొంచెం మొండాలు లెక్క అయినాయి అనుకుంటా. క్యాజువల్ గా ఒక మాట మాట్లాడుతూ ఇవాళ తెలంగాణ నాయకులు అసలు యాక్చువల్ గా ఏంటంటే కోనసీమ చాలా పచ్చగా ఉంటది అనుకుంటానే అసలు ఎవరి దిష్టి తగిలిందో అనుకుంటా అన్నాడు తప్పిస్తే గానీ పూర్తిగా చెప్తున్నాను. వినండి, మీరు వినండి అంటున్నాను, మీరు వినండి, మొత్తం క్లారిటీ తెలుసుకోండి, క్లారిటీగా తెలుసుకోండి. క్లారిటీగా చెప్తున్నాను, వినండి వినండి. కేవలం తెలంగాణ, నేను చెప్పానండి, తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రాంతం కోనసీమ ప్రాంతం చాలా పచ్చగా ఉంటది అన్నట్టు చెప్పాడు. దాని తర్వాత ఏమన్నా అంటే ఎవరి దిష్టి తగిలిందో అనుకుంటున్నాడు. గతంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పలు దఫాలుగా, మేడం వినండి, పలు దఫాలుగా చెప్పారు. మీ ఐన్యూస్ వేదికగా చూడండి, మీ ఐన్యూస్ వేదికగా చూడండి, సారీ ప్లే చేయండి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు గతంలో అనేక సందర్భాలలో చెప్పారు, కోనసీమ ప్రాంతాన్ని ఎగ్జాంపుల్ గా తెచ్చుకుంటా చెప్పారు. దాంట్లో తప్పేముందండి? మీరు దానికి ఏమంటారు? మీరు వినండి, మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి మీరు ఫస్ట్ వినండి. నేను మళ్ళీ నీకు చెప్తున్నాను, మీరు దీన్ని వాగ్వాదం చేయకండి. నేను మళ్ళీ నీకు చెప్తున్నాను, ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను, కేవలం ఇది రాజకీయ కుట్ర జరుగుతుంది. ఏంటంటే వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు. కానీ ఇలా అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అవగాహన రాహిత్యం లేకుండా. అతను ఏమన్నాడు? తెలంగాణలో నిజంగానే ఎన్ని కబ్జాలు జరుగుతలేవు, నిజంగానే ఒకవేళ ఆంధ్ర ప్రాంతంలో అదిగిట్టు ఉంటే తెలంగాణ నాయకులు అక్కడ కూడా కబ్జా చేసేటోళ్ళు కావచ్చు. మరి తెలంగాణ పవన్ కళ్యాణ్ బైక్ ప్లే చేయండి ప్లీజ్. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది.
ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా అంత దిష్టి తగిలింది కోనసీమకి. రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా ఇదే, ఈ శాపం తగిలేసింది అనుకుంటా. ఆ పాయింట్ తప్పొస్తుంది, మిగతా పాయింట్స్ అన్ని కాదు. అక్కడ తెలంగాణ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టే మాట్లాడుతున్నారు. మా దిష్టి ఎందుకు తగ్గుతుంది? రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్ర. మేడం మీరు నేను చెప్పేనండి, తెలంగాణ ఉద్యమం కూడా దేనికి జరిగింది? ఆంధ్ర నిగనిగలాడుతూ పచ్చదనంతో ఉంది, తెలంగాణ ఎండిపోయింది కాబట్టి దాని గురించే కదా ఉద్యమం జరిగింది. దానికి దీనికి ఇప్పుడు ఏమైనా సంబంధం ఉందా? ఇవాళ అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ, బలమూరు వెంకట్ గారు మాట్లాడుతూ, బలమూరు స్థాయి ఏంది, బలమూరు వెంకట్ స్థాయి ఏంది, ఎక్కడ ఉద్యమాలు చేసిండు? తను పరిగెత్తించుకుంటూ కొడతాడా, ఉరికెత్తించుకుంటూ కొడతాడా? నేను చెప్తున్నా, ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తున్నాను, బలమూరు వెంకట్ నీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకో. ఇక్కడనే జూబ్లీహిల్స్ లోనే ఇల్లు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అద్దంకి దయాకర్ గారు మాట్లాడతారు. ఇవాళ హిందువుల గురించి వ్యతిరేకంగా మాట్లాడేటోడు, పాకిస్తాన్ ప్రేమించేటోడు అద్దంకి దయాకర్ మాట్లాడతాడు. ఇవాళ తెలంగాణ ప్రాంతం గురించి, తెలంగాణ గురించి. ఇవాళ నిజంగా ఒక నీతి నిజాయితీ మంత్రులు కూడా స్పందిస్తున్నారు. అవసరమైతే సినిమాలు కూడా బ్యాన్ చేస్తామని చెప్తున్నారు. యాజ్ ఎ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా చెప్తున్నాను అని చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒక నిమిషం, ఏఐసీసీ కోఆర్డినేటర్, మీరు కాదంటున్నది ఎందుకు కాంగ్రెస్ నేతలకి లేదంటే తెలంగాణ వాళ్ళకి తప్పనిపిస్తున్నది మాట్లాడతాను. నుమాన్ గారు నమస్తే అండి. హలో ఆశా గారు. ఎస్ నుమాన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. తప్పే లేదు, ఏం కామెంట్ చేశారు? నిజంగానే ఇది జరిగింది కాబట్టి అన్నారు. నిజంగానే ఈ కామెంట్ కి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు చేసిన కామెంట్స్ కి సంబంధమే లేదు, రాజకీయాల పరంగానే చేస్తున్నారు అనేది చెప్తున్నటువంటి మాట. అది కూడా తెలంగాణకు సంబంధించి జనసేన లీడర్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆశా గారు, as well as all the viewers, panel members. ఎసెన్షియల్లీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో కోనసీమకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే వారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో, దిష్టి తాకింది, తెలంగాణ యొక్క దిష్టి ఇక్కడ తాకింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోకోనట్ చెట్లు, కొబ్బరి చెట్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్స్ కి దిష్టి తాగడం వల్ల ఈవీలై వల్ల ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి వారు ఏదైతే మాట్లాడారో, వారు ఫస్ట్ ఒక నిమిషం నేను వారికి తెలియజేసుకుంటున్నా, మిస్టర్ పవన్ కళ్యాణ్, యూ నీడ్ టు అండర్స్టాండ్, తెలంగాణ పీపుల్ ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ గురించి మాకు మీ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక తెలుగు వాడిగా, తెలుగు అన్నా తమ్ముళ్ళు ఏ మాదిరిగా అయితే విడిపోతారో ఆ మాదిరిగా విడిపోయినప్పుడు మేము గత 12 సంవత్సరాల్లో తెలంగాణ పురోగతి గురించి, తెలంగాణ డెవలప్మెంట్ గురించి మా పని మేము చేసుకుంటూ పోతున్నప్పుడు, మా డెవలప్మెంట్ మేము ఇక్కడ కానిస్తున్నప్పుడు మీకు చేతగాక మీరు మా మీద ఏర్పడం మానేయాలా? మీకు ఫస్ట్ సోయి ఉండాలా? మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏ రకంగా ఉన్నాయో, ఏ మాదిరిగా ఉన్నాయో మీరు ఒక్కసారి ఎన్సీఆర్బీ డేటా ఫస్ట్ పుల్ చేసుకోండి. మీరు అక్కడ పుల్ చేసుకున్న తర్వాత ఆడవారికి సేఫ్టీ ఎలా ఉందో మాట్లాడండి. మీరు మా గురించి మాట్లాడాల్సిన నైతిక హక్కు లేదు. మళ్ళా చెప్తున్నా, మా మిత్రుడు ఆగవయ్యా, నువ్వు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎందుకు పెట్టుకున్నారు అది చెప్పండి ఫస్ట్. తెలంగాణ ప్రాంతానికి మీరు అధికారంలో రానప్పుడు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యార్థులకు ఏమేమి మేడం ఆశా గారు, దాని గురించి చెప్పండి. సంక్షేమ పథకాలు ఏమేం చేస్తున్నారో దాని గురించి చెప్పండి. సంక్షేమ పథకాల గురించి, రాష్ట్ర డెవలప్మెంట్ గురించి ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రాల అధికార ప్రతిపక్షాల మధ్య మాట్లాడుతూనే ఉన్నాం. ఈ రోజు మాట్లాడే సంక్షేమ పథకాల గురించి, డెవలప్మెంట్ గురించి కాదు. చెప్తున్నానండి ఆశా గారు, నేను ఒకటే విషయం చెప్తున్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ఓట్లు అడిగిన మీరు ప్రజలకు ఏం వాగ్దానాలు ఇచ్చారు దాని హామీలను నెరవేర్చాలి కదా. విద్యార్థులకు ఉద్యోగాలు అన్నారు, దాని గురించి చెప్పాలి కదా. గ్రూప్ 1 విషయంలో
ఆ గొంతు గురించి దాని గురించి మాట్లాడండి. ఇంకా మీరు లైవ్ లో పోతారు. దేనికి వచ్చిర్రు? ఏం చేద్దామని వచ్చిర్రు? మీ కాంగ్రెస్ ఏం చెప్తారు? అసలు మీ ముఖ్యమంత్రిని మీ మంత్రులే పట్టించుకోరు. మీ ముఖ్యమంత్రి గారిని అసలు మీ మంత్రులే పట్టించుకోరు. ఒక ఆయన ఇటు అంటాడు, ఒక ఆయన అటు అంటాడు. ఏంది మన కోమటిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, జగ్గారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మీ ఇంట్లో ఉన్నది మీరు చక్కగా చేసుకోండి. మీకు ప్రజలు ఓట్లేసింది దేనికి? సంక్షేమ పథకాలు ఇలా హైదరాబాద్ లో సర్పంచ్ ఎన్నికలకు పోతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఇవాళ కోమటిరెడ్డి బీసీ బిడ్డ నామినేషన్ వేస్తానంటే మూత్రం తాగిచ్చిండ్రట. దానిపైన మాట్లాడండి మీరు. సర్పంచ్ ఎన్నికలంటే మూత్రం తాగిచ్చిండ్రట. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు మీ హామీలో బతకదిగారైనా దానిపైన మాట్లాడండి మీరు. మీరు ఆపరాదు రాజకీయం గురించి మాట్లాడేది. వినిపిస్తుందా? ఏం చేస్తున్నారు ఇలా? విద్యార్థుల గోస ఏంటిది? నిన్నటికి ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు ఉద్యోగాలు లేక. దాని గురించి మాట్లాడండి మీరు. రాజకీయ నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మంది కోనసీమ ప్రాంతాన్ని పరిస్థితులు ఉంటే, రాష్ట్ర డెవలప్మెంట్ ఉంటే, సంక్షేమ పథకాలకు సంబంధించి టాపిక్ ఏదైనా మాట్లాడుంటే మీరు చెప్పినది కరెక్టే. కానీ ఇక్కడ పక్క రాష్ట్రాలు ఈ రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ గురించి కానీ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని కానీ ఇప్పుడు మాట్లాడలేదు. మొన్న కొబ్బరి చెట్లకు సంబంధించి రాష్ట్ర విభజన జరగడానికి అప్పుడు జరిగినటువంటి శాపం దిష్టి తగిలిందని చెప్పి మాట్లాడారు కాబట్టి కామెంట్ వస్తుంది. దీని గురించి మాట్లాడారు. రాష్ట్ర నన్ను అడుగుతున్నారా ఆశా గారు? సారీ, అమలు చేయట్లేదని కానీ ఇప్పుడు మాట్లాడలేదు. మొన్న కొబ్బరి చెట్లకు సంబంధించి రాష్ట్ర విభజన జరగడానికి అప్పుడు జరిగినటువంటి శాపం దిష్టి తగిలిందని చెప్పి కాబట్టి. హలో నుమాన్ గారు ఎట్లా చూడొచ్చు అంటే ఇది రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఇప్పటికొచ్చి ఇంకా పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ రాలేదు. మరి ఎటువంటి సమాధానం చెప్తారు కూడా వెయిట్ అండ్ సీ. కానీ ఆ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే మేము చెప్పిన దాంట్లో తప్పేం లేదు, కేవలం చాలా సందర్భాల్లో పచ్చదనం గురించి మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది అని చెప్తున్నారు.